పెద్దల పండుగ సంక్రాంతి అయితే పిల్లల పండుగ భోగి. పిల్లలు ఆరోగ్యంగా కలకాలం జీవించాలని ఆశీర్వదిస్తూ వారికి భోగి పళ్ళు పోయటం ఒక సంప్రదాయంగా వస్తుంది. తెలుగింటి అనాదిగా వస్తున్న భోగి పళ్ళ ఆచారాన్ని విశాఖలోని నేచర్ క్యూర్ హాస్పిటల్ గత 50 ఏళ్లుగా సామూహికంగా నిర్వహిస్తుంది. మరింత సమాచారాన్ని మా విశాఖపట్నం ప్రతినిధి మూర్తి అందిస్తారు. విశాఖ సాగర తీరంలోని నేచర్ క్యూర్ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం చిన్నారులకు ఎంతో వైభవంగా భోగిపళ్ళు వేసే సాంప్రదాయాన్ని కొనసాగించారు. ప్రస్తుతం సంప్రదాయం తెలిసిన ఎంతోమంది పెద్దలు మనతో ఉన్నారు. ఈ భోగిపళ్ళ విశిష్టత ఏంటో వాళ్ళని తెలుస్తున్నాం. ప్రస్తుతం ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ రిటైర్డ్ ప్రొఫెసర్ మలవేసన్ గారు ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, భోగిపళ్ళ ప్రత్యేకత ఏంటి? వాళ్ళందరినీ పిల్లలందరినీ చేర్చి వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేర్పించడం వల్ల ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది? ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రకంగా సామూహికంగా పిల్లలందరినీ ఒక చోట చేర్చి ఈ భోగిపళ్ళు పోయడం అనే సంస్కృతిని నిలబెడుతూ 50 ఏళ్ళుగా ఈ రూపాకుల విశాలాక్షి గారి వారు నిర్వహించడం చాలా విశేషమైన విషయం. ఎందుకంటే మానవుడి సంస్కృతి, నాగరికత పండగల మీదనే ఆధారపడి ఉంది. వాటితో కలిపే మనని జీవించమని మన పెద్దలు మనకు చెప్పారు. అందుకే పండగ ఏర్పాటు చేసినప్పుడు ప్రకృతిని పట్టుకొని ఏ రకమైన ప్రకృతిలో ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ఎలా జీవించాలి, ఏం వేడుకలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా మన వాళ్ళు రాసిపెట్టారు. అలా రాసిపెట్టిన వాటిల్లో ఈ భోగి పళ్ళు పోయడం పిల్లలకి అనేది ఒకటి. ఈ భోగి అనేది ఒక పెద్ద పండక్కి ముందు వచ్చేటువంటి రోజుని భోగి అంటాము. మనం ఇవాళ మర్చిపోయాం, కానీ అట్ల తద్ది భోగి, ఉండ్రాల తద్ది భోగి అని కూడా అంటారు. భోగి నాడు తప్పకుండా అందరూ నూనె రాసుకుని తలంటి పోసుకోవాలి. అది భోగి యొక్క ప్రత్యేకత. పిల్లలందరికీ ఆ రకంగా తలస్నానాలు చేయించి ఇవాళ సిద్ధమైతే రేపు పెద్ద పండగ సంక్రాంతి కాబట్టి దానికి ఈరోజు మనం సిద్ధమవుతున్నాం. పిల్లలకి ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి, అంటే సంక్రాంతి పండుగ విశేషం ఏంటంటే ఇది 1 రోజు 2 రోజులో 3 రోజులో 4 రోజుల పండగ కాదు, నెలలాళ్ళుగా అది అలా వస్తూ ఉంటుందన్నమాట. అందుకే ధనుర్మాసం నెల పట్టడం అంటాం మనం. నెల పట్టినప్పటి నుంచి సంక్రాంతి రోజులే. ఆ సంక్రాంతి రోజుల్లో నెల రోజులు కూడా పిల్లల చేత, ముఖ్యంగా ఆడపిల్లల చేత గొబ్బిళ్ళు పెట్టిస్తారు. ఆవు పేడతో 5 ముద్దలు చేసి ముగ్గులేసి, ముగ్గుల్లో ఆ ముద్దలు పెట్టి దాని మీద పువ్వులు పెట్టి పూజ చేయించి వాటిని గోడకి తట్టి వాటిని పిడకలుగా తయారు చేసిన వాటిని దండలుగా గుచ్చి ఈరోజు భోగి మంట వేసుకుంటారు. ఆవు పేడ పిడకలతోటి వచ్చేటువంటి పొగ, ఆ పొగలో ఉండేటువంటి ఆ పరిమళం కానీ దాంట్లో ఉండే రసాయనిక విషయాలు కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే భోగి మంట వేసినప్పుడు చుట్టూవారా తిరగండి అంటారు. ఆ వాయువు పీల్చడం వల్ల ఆరోగ్యం సంప్రదిస్తుంది. అలాగే భోగి స్నానం చేయడం వల్ల భోగి పీడ కొంత పోతుంది. ఆ తర్వాత పిల్లలు ఏం తినాలి, ఎలా తినాలి అని చెప్పడం కోసం రేగిపళ్ళు పోస్తారు. ఈ నెల్లాళ్ళు ఈ చలికి మరి దగ్గు, రొంప, జలుబు, ఒళ్ళు నొప్పులు, వీటితో పిల్లలు కొంచెం కొద్దిగా అనారోగ్యం నలుగుడుతూ ఉంటారు. అది పోవడం కోసం, భోగిపీడ పోవడం కోసం, వాళ్ళకి దిష్టి పోవడం కోసం ఈ భోగిపళ్ళు పోస్తారు. భోగిపళ్ళలో ప్రధాన అంశము రేగిపండు. రేగిపండు తింటే కూడా పిల్లలకి ఆరోగ్యం. పెద్దవాళ్ళు తినకూడదు, దగ్గులు వస్తాయి, కానీ వీళ్ళు బాగా ఎదగడానికి రేగిపండు చాలా అవసరం. అలా రేగిపళ్ళు తినిపించడానికి కోసం కూడా రేగిపళ్ళని ఈరోజు పూజలో పెట్టి, ఈ దిష్టి తీసే దాంట్లో పెట్టి పిల్లలకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు రావాలని, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, భోగిపీడ పోవాలని భోగిపళ్ళు పోస్తారు. అది చెప్పండి, ఇంతమంది పిల్లల్ని ఒక చోట చేర్చి చేస్తున్నారు, చాలా ఏళ్ళగా చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. రంగవల్లుల సంక్రాంతికి ఒక విశిష్టత ఉంది. ఈ సంక్రాంతి పండుగను ఒక 4 రోజుల ముందుగా ఆహ్వానిస్తాము. ఏ పండుగను మనం ఒక 4 రోజుల ముందుగా ఆహ్వానించాం. కనుమ, సంక్రాంతి, భోగి, ఈ 3 పండుగల్ని 4 రోజుల ముందుగా ఆహ్వానిస్తాము. ఆవు పేడలతోనే కళ్ళాపులు తల్లి ఇంటి ముందు ముగ్గులు పెట్టి ఆవు పేడలతో ముద్దలు చేసేసి దానిపైన గొబ్బిమ్మల పైన బంతి పూలతో అలంకరిస్తాం. తర్వాత భోగి అంటే భోగి భాగ్యాలతోనూ, సంక్రాంతి సిరి సంపదలతోనూ, కనుమ చాలా విశిష్టమైన పండుగ. ఈ 3 పండుగలు. భోగి రోజు పొద్దున్నే తెల్లవారుజామున లేచి అందరూ భోగి మంటలు వేస్తారు. వేడి నీళ్ళు బిందెలతోనూ కాగులతోనూ వేడి నీళ్ళు కాచి చిన్నపిల్లలకి నూనెలు రాసి నలుగులు పెట్టి తలంటి స్నానాలు చేయించి వాళ్ళకి పట్టు వస్త్రాలు ధరిస్తారు. తర్వాత ఈ కొత్త ధాన్యాలు వస్తాయి. పల్లెటూరులో కొత్త ధాన్యాలతో పొంగళ్ళు తయారు చేస్తారు. పొంగల్ తయారు చేసి అందరికీ పంచిపెడతారు. కోడి పందాలకు, ఎడ్ల పందాలకు ప్రసిద్ధి. కోడి పందాలు అన్ని ఊళ్ళ నుంచి అందరూ కోడి పందాలని తిలకించడానికి చాలామంది వస్తారన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తారు.
తర్వాత ఈ సంక్రాంతి పండుగ అంటే భోగి రోజు ఈ నెల రోజులు గోదాదేవి ఒక నెల రోజులు కఠోర దీక్ష చేస్తుంది. ఆ రంగనాథ స్వామిని వివాహం చేసుకున్నట్టుగా కఠోర దీక్ష చేస్తారు. వాళ్ళు పోసుకునే తలంబరాలు, వివాహానంతరం పోసుకునే తలంబరాలు మన కలియుగంలో భోగి అంటారు. భోగి అంటే ఈ మన ఇంటి ముందు చిన్నారులందరినీ పిలిచి పిల్లలందరికీ భోగి పళ్ళలో ఈ పూలు, రేగిపళ్ళు, నాణాలు అన్నీ తీసుకొచ్చి పిల్లలందరికీ దిష్టి తీస్తారన్నమాట. నరదిష్టి దొరికితే నాపరాలే పగులుతాయన్న సామెత వర్తిస్తుంది. ఈ పల్లెటూరులో అదేంటి వీళ్ళందరూ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. ఏళ్ల తరబడి సాంప్రదాయంగా కొనసాగిస్తున్న పరిస్థితి. అమ్మ, మీకు ఏమనిపిస్తుంది? ఇంకా ముందు ఎలా కొనసాగించాలనుకుంటున్నారు ఈ సంస్కృతిని? మీడియా వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. మేము గత 50 సంవత్సరాలుగా ఈ భోగి, సంక్రాంతి ఇవన్నీ జరుపుకుంటున్నాము. కానీ మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. పిల్లలందరినీ పిలిచి వీళ్ళందరికీ భోగిపళ్ళు పోయటం అంటే మాటలు కాదు. పిల్లలందరూ ఎటు పరిగెడుతూ ఉంటారు, కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని భోగిపళ్ళు పోయించుకుంటూ ఉంటారు. అదే మాకు చాలా సంతోషము. భోగి అనేది మంట వేస్తే మానసిక ఉల్లాసం వస్తుంది అందరికీను. భోగి పీడ అనేది పోతుంది. పీడ అంటే ఈ దిష్టి తగలకుండా ఉంటుంది అనమాట. అందుకని ఇవాటి రోజు పిల్లలందరికీ నూనెలు రాసేసి నలుగులు పెట్టి స్నానాలు చేయించేసి కొత్త బట్టలు ధరిస్తారు. దానివల్ల ఏంటంటే వీళ్ళందరికీ మానసిక ఉల్లాసము, ఆరోగ్యం ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరు ప్రతి స్కూల్లోనూ గ్రౌండ్స్ లేవు, ఏవి లేవు. ఈ నెల రోజులు వీళ్ళకి స్కూల్ సెలవులు ఇవ్వడం వల్ల ఆడుకుంటూ హ్యాపీగా సంతోషంగా గడుపుతుంటారు. సంక్రాంతి అనేది కూడా రేపటి పండగ. ఈ రేపటి రోజున ఇవాటి రోజు నెల రోజుల మట్టి కూడా మనకి పంటలన్నీ ఇంటికి వచ్చి లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది. ఈ రోజున చుట్టాలందరూ ఏంటి బంధువులతో ఇల్లు కలకళ్ళాడిపోతూ ఉంటుంది. ఈ రోజు అందరికీ కూడా భోజనాలు పెట్టేసి అందరు కూడా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. మీకు థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఈ కాలం పిల్లలకి మన సంప్రదాయాలను ఎలా నేర్పాలనుకుంటున్నారు? ఈ జనరేషన్ వ్యక్తిగా మీరు ఎలా చూస్తారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా అక్క వాళ్ళ పిల్లలకి ఇక్కడ భోగి సంబరాలు అవి చేస్తున్నారు. మనం ఇది కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడో మేము చిన్నప్పుడు చేసుకున్నాం ఈ సంబరాలు. మళ్ళీ 11 years తర్వాత ఇది ఎప్పుడు ఎక్కడ కంటిన్యూ అవ్వదు. సో ఇప్పుడు అందరూ ఇక్కడ భోగి సంబరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. చిన్నపిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ రేగిపళ్ళు అవి పోస్తున్నప్పుడు కానీ, పూలు పోస్తున్నప్పుడు కానీ. ఈ భోగి మంటలు వేయడం వల్ల ఏంటంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఇక్కడ వేడి అంటే ఉష్ణోగ్రత తగ్గడం వల్ల మెయిన్గా భోగి మంటలన్నీ వేస్తారని పెద్దవాళ్ళు చెప్తారు. అది కాకుండా పురాణాల్లో కూడా ఒక కథ ఉంది. ఏంటి అంటే బలిచక్రవర్తిని చంపేటప్పుడు విష్ణుమూర్తి వామన అవతారంలో వచ్చినప్పుడు బలిచక్రవర్తి ఆయన్ని చంపుతున్నప్పుడు ఒక వరం ఇస్తారంట. ఆ వరం ఏంటంటే ఇలాగ ప్రతిసారి ఆయన సంవత్సరానికి ఒక్కసారి వస్తారు. ఆ బలిచక్రవర్తి వచ్చినప్పుడు భోగి మంటలు వేసి ఆయనకి వెల్కమ్ చెప్పడానికి అన్నట్టు ఈ భోగి చేస్తారని అంటారు. ప్లస్ అందరం కలవడం ఈ రోజుల్లో చాలా కష్టం. సో ఇలాంటి పండగల ద్వారా కలవడం అనేది చాలా బాగుంటుంది అందరికీ. ప్లస్ మా నెక్స్ట్ జనరేషన్కి మా అత్తగారు వాళ్ళు మాకు చెప్పడం, మేము మా పిల్లలకి చెప్పడం, అది చాలా హ్యాపీగా ఉందన్నమాట. అండ్ భోగి పళ్ళు పోయడం వల్ల చాలా స్టోరీస్ ఉన్నాయి. కానీ మెయిన్ సైంటిఫికల్గా ఏంటంటే ఆ పండు ఇక్కడ నెత్తి మీద పడడం వల్ల ఇక్కడ బ్రహ్మరంధ్రం అనేది కొంచెం తెరుచుకుంటుంది. దానివల్ల పిల్లలకి కొంచెం జ్ఞానం అనేది కూడా పెరుగుతుంది అని అంటారనమాట. ప్లస్ వాళ్ళకు కూడా సరదాగా ఆనందంగా ఉంటుంది. ఇంకోసారి పండగ చేసుకుందాం అనిపిస్తుంది. సో ఇది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అది మీరు చెప్పండి, భోగి పళ్ళ సాంప్రదాయం ఎలా జరుగుతుంది? మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ పొంగల్ అందరికీ. అసలు నిజంగా సంక్రాంతి అంటే ఏంటంటే ఒక మోస్ట్ ఆఫ్ ఫెస్టివల్. అసలు నిజంగా పెద్దవాళ్ళు పిండి వంటలు చేస్తారు. పిల్లలు ఏంటంటే సరదాగా ముగ్గులు, కలర్ఫుల్ డెకరేషన్ ఇవన్నీ సరదాగా ఒక ఎంజాయ్మెంట్గా ఉంటుంది. కానీ నిజంగా చెప్పాలంటే చాలా సూపర్. నేను పెళ్ళయ్యి 7 years అవుతుంది. చాలా గ్రాండ్గా ద బెస్ట్ ఫెస్టివల్ సంక్రాంతి ఒక్కటే గ్రాండ్గా జరుపుకుంటున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు చెప్పండి అమ్మా, ఎలా జరుగుతుంది ఇక్కడ సంక్రాంతి? అంటే ఇప్పటి వరకు భోగి మనకి హిందువులకి, అందులో ముఖ్యంగా మన సౌత్ ఇండియన్స్కి ఇది చాలా పెద్ద పండుగ. సంవత్సరం అంతా దీని గురించి మనం ఎదురు చూస్తూ ఉంటాం. అయితే ఈ పండగ అన్నది ఇదంతా కాలక్రమేణా ఇది తగ్గిపోతూ వస్తుంది. కానీ ఇలాంటి సమయంలో కూడాను రవికుమార్ గారు ఇంట్లోని ఈ నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఇదంతా చేస్తున్నారంటే దీన్ని రివైవ్ చేసి మన ట్రెడిషన్స్ అన్ని రివైవ్ చేస్తున్నట్టు నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.
నమస్తే. ఇది ముఖ్యంగా సరదాతో పాటు సాంప్రదాయాన్ని కూడా మేళవించి ఈ పండుగలు జరుపుకోవడంలో ఉన్న విశిష్టతను భావితరాలకు చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, VBC టీవీ, విశాఖపట్నం.